హే గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా మంచి వీడియో తెచ్చాండి. సో రెగ్యులర్ వీడియోస్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఎందుకోసం అంటే గుడ్ న్యూస్ అంటే మంచి గుడ్ న్యూస్ అండి. రెగ్యులర్ వీడియోస్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అండి. ఎందుకోసం అంటే సో యూట్యూబ్ వాడు అనుకుంటాడు రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నాడు, మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు అనుకోవచ్చు అనమాట. సో ఆబ్వియస్ ఇట్లా అనుకోవచ్చు. బట్ ఏంటంటే సో మనం రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నాం, బట్ మనకు వ్యూస్ అని తక్కువ వస్తున్నాయి. ఎంత వస్తున్నాయండి? మనకు ఎగ్జాక్ట్లీ ఒక 100, 200, 300 లేదా దాదాపు 1K వ్యూస్ వస్తున్నాయి. సో మనకి ఏమనిపిస్తుంది అంటే బోరింగ్ అనిపిస్తుంది. సో ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, కష్టపడాలి, ఏం చేయాలి అనేది మనకు ఒక థాట్ వస్తాయి అన్నమాట. సో వేరే వాళ్ళకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, మనకు కూడా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎందుకు ఇలా? సో మనం ఏం చేస్తున్నామని మనకు ఒక థాట్ ఉంటాయి అన్నమాట. సో ఆబ్వియస్లీ అందరికి ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు కూడా ఉండొచ్చు, నాకు కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ నేను ఇంతవరకు చేస్తాను యూట్యూబ్లో. సో ఇంతవరకు చేస్తా కాబట్టి నాకు ఇటువంటి ఒక ఛానల్ ఓయి సన్నీ ఛానల్ సో మానిటైజేషన్ చేశాను. ఎస్టర్డే ఒక మానిటైజేషన్ చేశాను. ఆ మానిటైజేషన్ వీడియో అనేది సో రివీల్ అవుతుంది. సో కామెంట్ చేయండి, నేను రివీల్ చేస్తాను ఆ మానిటైజేషన్ వీడియో అనేది. సో ఎందుకోసం అంటే గాయస్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సో మానిటైజేషన్ చేసేసిన. సో యాడ్సెన్స్ అకౌంట్ అనేది నాకు ఆల్రెడీ ఉంది. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ ఆల్రెడీ ఉంది. సో బట్ ఏమైందంటే నేను యాడ్సెన్స్ అకౌంట్ అది అంటే సో డిఫరెంట్ వేరే వాళ్ళది పెట్టినాను అనమాట. సో పెడితే ఏమైందంటే అది డిసేబుల్ అయిపోయింది. సో క్యాన్సల్ అయిపోయింది. సో ఏమైందంటే మార్నింగ్ వరకు లేచే వరకు డిసేబుల్ లేక ఎర్రర్ అయితే వచ్చింది అనమాట. సో మార్నింగ్ లేచే వరకు అంటే భయపడ్డాను అనమాట. సో అట్లా భయపడ్డా కాబట్టి సో నేను స్క్రీన్ షాట్ అయితే చూపించలేను. సో నేను ఏం చేసిన అంటే మళ్ళీ నేను సో ఏదైతే శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉందో నేను స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ నేను యాడ్సెన్స్ అకౌంట్ అనేది లింక్ చేసిన అనమాట. సో లింక్ చేసిన కాబట్టి అది సో యాడ్సెన్స్ అకౌంట్ అంటే మానిటైజేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి అనమాట. సో మానిటైజేషన్ అయితే సక్సెస్ అయింది కాబట్టి దానికి సో అది పక్కన పెట్టేద్దాం అనమాట. ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం. సో మీకు చెప్పాలనిపించి చెప్పాను అనమాట. సో ఇప్పుడు చూడండి రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు, మీకైతే వ్యూస్ అయితే వస్తలేవు. ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ఏంటంటే థాట్ రాదుగా, వీడియోస్ తీయాలని బోర్ అనిపిస్తుంది, ఏం చేయాలి కష్టపడాలి. సో అట్లా రెగ్యులర్ వీడియోస్ మీరు ఒక 100 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. సో మనకు 100 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకు వ్యూస్ రాకుంటే అప్పుడు ఆ ఛానల్ అనేది పక్కన పెట్టేయాలన్నమాట. ఎందుకోసం అంటే సో దానికి ఇక వ్యూసే రావు. ఎందుకోసం అంటే ఆ ఛానలే డెడ్ అయిపోయింది అనమాట. సో ఆ ఛానల్ పక్కన పెట్టేసి వేరే ఛానల్ అయితే క్రియేట్ చేయాల్సింది అవసరం ఉంటుంది అనమాట. సో ఎందుకోసం అంటే 100 వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకు వ్యూస్ రాకుంటే బాధపడతాం కదా. సో ఆబ్వియస్లీ బాధపడతారు. ఇప్పుడు చూడండి మీరు నేను ఇప్పుడు ఏం చెప్పాను అంటే 1K వ్యూస్ దాకా వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు మానిటైజేషన్ కాకుండానే 1K వ్యూస్ దాకా అయితే వస్తున్నాయి. 100, 200, 500, 1K అంతే వస్తున్నాయి అనమాట. అంతకు మించి వస్తలేవు. సో మనం ఏం చేద్దామంటే 1K వ్యూస్ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. ఎవరికైతే 200 బిలో వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, 200 బిలో వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, సో వాళ్ళు ఏం చేయాలంటే కంప్లీట్లీ 100 వీడియోస్ అప్లోడ్ చేయాలి. 100 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత 101 వీడియో అప్లోడ్ చేసి చూడండి. అప్పటి నుండి చూసిన తర్వాత అప్పటికైనా వ్యూస్ రాకుంటే ఛానల్ అనేది పక్కన పెట్టేయండి. ఆ ఛానల్ కు వ్యూస్ రావు, ఆ ఛానల్ డెడ్ అయిపోయింది. సో ఎంత కష్టపడ్డా మీరు లైఫ్ లాంగ్ కష్టపడ్డా దానికి వ్యూస్ రావు అనమాట. సో ఆ ఛానల్ ఎందుకు డెడ్ అయిపోయింది అంటే దానికి సో ఆ ఛానల్ నేమ్ బాగాలేదా, సో ఛానల్ రీచ్ బాగాలేదా, ఆడియన్స్ బాగాలేదా, ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. కొత్త ఛానల్ క్రియేట్ చేయండి. కొత్త ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత సో కంటెంట్ కూడా సపరేట్ సెలెక్ట్ చేసుకోండి, అంటే చేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను టెక్ కి సంబంధించిన వీడియోస్ తీస్తున్నా అనుకోండి, ఎగ్జాక్ట్లీ నేను మళ్ళీ ఇలాంటి రిలేటెడ్ వీడియో తీస్తే ఆడియన్స్ క్లిక్ కాదుగా. కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి కుకింగ్ కి సంబంధించిన వీడియో తీస్తున్నా అనుకోండి, దానికి వ్యూస్ రాలేదు అనుకోండి. సో అదే కుకింగ్ కి మళ్ళీ ఛానల్ అదే పెట్టినారు అనుకోండి, దానికి వ్యూస్ రావు. ఎందుకోసం అంటే మీ ఫేస్ ఉంటుంది. సో అదే ఆడియన్స్ మనకు ఫాలో అవుతారు మళ్ళీ కూడా. సో అట్లా మనకు వ్యూస్ అయితే రావు. ఏం చేద్దామంటే కంటెంట్ సెలెక్ట్ చేసుకుందాం సపరేట్ గా. ఇప్పుడు వ్లాగింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి వ్లాగింగ్, ఇప్పుడు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరన్నా కానీ సో వ్లాగింగ్ ఇప్పుడు ఎక్కడైనా కానీ వెళ్ళండి, ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేటట్టు వీడియోస్ తీయండి. ఒక 1 minute వీడియో అప్లోడ్ చేయండి. డైలీ 1 minute వీడియో అప్లోడ్ చేయండి. సో 100 వీడియోస్ అప్లోడ్ చేయండి. మనకు వ్యూస్ రావు. అప్పటి వరకు మనకు వ్యూస్ రావు. యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే 100 వీడియోస్ అయినా వీళ్ళకి ఎందుకు వ్యూస్ వస్తలేవంటే సో వాడు ఏం చేస్తాడంటే ఇంప్రెషన్ పంపుతాడు అనమాట. అప్పటి నుండి ఇంప్రెషన్ పంపుతాడు. సో మీ 100 వీడియోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వాడు ఇంప్రెషన్ పంపుతాడు. అప్పుడు మీకు ఇంప్రెషన్ పంపలే కాబట్టి మనకు వ్యూస్ రాలేవు. యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే ఇంప్రెషన్ పంపుతాడు. అప్పటిగా 100 వీడియోస్ అప్లోడ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంప్రెషన్ పంపుతాడు. అప్పుడు మనకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో అట్లా మీకు ఎవరైతే తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే సో ఛానల్ పెట్టి 1 year, 2 years, 3 years, 4 years ఇట్లా అవుతుంది. సో మనకు వ్యూస్ అయితే వస్తలేవు. సో ఛానల్ డెడ్ అయిపోయిందా, ఏమైపోయిందా అంటే మీకు 1K వ్యూస్ వస్తున్నాయి అంటే బాగానే వస్తున్నాయి. సో ఎవరికైతే 100 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత 200 బిలో వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే ఆ ఛానల్ డెడ్ అయిపోయినట్టే. సో దాన్ని పక్కన పెట్టండి, కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోండి. కొత్త ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత 100 వీడియోస్ వరకు ఖచ్చితంగా 100 వీడియోస్ అప్లోడ్ చేసే వరకు 100 days అనమాట. అంటే
90 days వరకు, ఇప్పుడు 3 months అనమాట, 3 months వరకు మనకు వ్యూస్ రావని సో మనం అంటే కన్ఫర్మ్ మైండ్ లో ఫిక్స్ కావాలా. మైండ్ లో ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు మనకు 101 వీడియో అప్లోడ్ చేసి చూడండి 100%. అప్పుడు ఈయన రీచ్ కాకుంటే అది కూడా చాలా డెడ్ అయిపోయినట్టే. సో కంటెంట్ అనేది సపరేట్ సెలెక్ట్ చేసుకోండి, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆడియన్స్ కు నచ్చేలాగా వీడియోస్ కూడా తీయాలన్నమాట. సో ఇప్పుడు నుండి నేను టెక్ కి సంబంధించి వీడియో తీస్తున్నాను అనుకోండి. ఎగ్జాక్ట్లీ నేను ఒక 5 ఛానల్ పెట్టానండి. సో నేను బ్లాగింగ్, కుకింగ్ అయితే పెట్టలేదు, అండ్ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కూడా పెట్టాను. అండ్ టెక్ కి సంబంధించి 2 ఛానల్ ఉన్నాయి. ఓయ్ సన్నీ డే ఉంది, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది, అండ్ అది వ్లాగింగ్ ఛానల్ కూడా ఉంది, ఓయ్ సన్నీ డే ఉంది, ఓయ్ సన్నీ వ్లాగ్స్ ఉంది అనమాట, అది ఒకటి ఉంది. నెక్స్ట్ ఒకటి ఎర్నింగ్ కి సంబంధించి ఛానల్ ఉంది, దాంట్లో నేను వీడియోస్ అప్లోడ్ అయ్యాను. సో అట్లా ఏది సక్సెస్ అవుతుందో మనకు తెలియదు అనమాట. సో అన్ని పెట్టేసాను అనమాట అట్లా. సో ఇప్పుడే పెట్టేస్తే బాగుంటాయని పెట్టేసిన కాబట్టి నేను అందులో నాకు టైం దొరకదు, ఎందులో ఏ ఛానల్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలో టైం దొరకదు అనమాట. సో రెగ్యులర్లీ నేను ఏం అంటే ఓయ్ సన్నీ డే లో దీంట్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ లో కూడా నేను ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో నాకు టైం అయితే దొరుకుతలేదు, ఎందుకోసం అంటే ఓయ్ సన్నీ డే లో నాకు మానిటేషన్ దగ్గరలో ఉంది కాబట్టి దానికి మానిటేషన్ చేయాలి కాబట్టి సో దీంట్లో నేను ఫాలో అవుతున్నాను అనమాట. ఏదన్నా నిజాలు చెప్పాలన్నమాట. సో అట్లా సో దీనికి మానిటేషన్ చేసేసిన కంప్లీట్లీ స్క్రీన్ షాట్ అయితే పెట్టినా. సో ఇన్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఇన్ ప్రాసెస్ లో ఉంది. జస్ట్ 1 day లో లేదా 2 days లో 3 days లో ఎప్పుడు టైం పడుతుందో మనకు తెలియదు, అంటే ఎప్పుడు అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ ఎప్పుడు అయిపోతుందో అప్పుడు నేను వీడియో రివీల్ చేస్తారనమాట. మానిటేషన్ వీడియో అయితే నా దగ్గర ఉంది. సో ఎప్పుడు రివీల్ చేస్తా అంటే నేను ఎప్పుడు మీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను తెలియదు. సో ఎవరైతే కామెంట్ చేసుకుంటారో మానిటేషన్ చేసుకోవాలి అన్నయ్య, ఎలా మానిటేషన్ చేసుకోవాలో మాకు తెలియట్లేదు అనుకుంటే నేను మానిటేషన్ వీడియో అయితే తీసి పెట్టినా. సో పక్కా నేను యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేసి పెడతాను. సో మీరు చూడాలనిపిస్తే చూడండి. సో ఎవరైనా కామెంట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట, లేకుంటే దాన్ని పౌజ్ చేసేస్తాను అనమాట. అంటే అప్లోడ్ చేయనిగా. ఎవరైతే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి వ్యూస్ రాకుంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు లేదా పాతగా అంటే హోల్డేజ్ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా సో ఎవరికైతే వ్యూస్ రాకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఏం చేస్తారంటే 100 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత చూడండి, ఒకవేళ వ్యూస్ రాకుంటే ఛానల్ డెడ్ అయిపోయినట్టే దాన్ని పక్కన పెట్టండి, కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోండి. అంతే విషయం అనమాట, వేరే విషయం ఏం లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా అనమాట. సో ఎవరికైతే వ్యూస్ రాకుంటే సో 1K వ్యూస్ వస్తే బాగానే వస్తున్నాయి, 500 అబోవ్ వ్యూస్ వస్తున్నాయంటే బాగానే వ్యూస్ వస్తున్నాయి. సో దాన్ని కంటిన్యూ చేయండి. ఎవరికైతే 200 బిలో వ్యూస్ వస్తే వాళ్ళకు ఛానల్ డెడ్ అయిపోయినట్టు, అంటే వాళ్ళ ఛానల్ డెడ్ అయిపోయినట్టే దాన్ని ఛానల్ పక్కన పెట్టేసి కొత్త ఛానల్ క్రియేట్ చేసేసి న్యూ నెంబర్ తో క్రియేట్ చేయండి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ తో క్రియేట్ చేశారండి, ఈ స్మార్ట్ ఫోన్ లో క్రియేట్ చేయకండి ఛానల్, వేరే స్మార్ట్ ఫోన్ తో క్రియేట్ చేయండి. అంటే వేరే స్మార్ట్ ఫోన్ లో క్రియేట్ చేయండి ఛానల్ అనమాట. అంటే వేరే నెంబర్ వస్తాయి అనమాట, వేరే నెంబర్ తో క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఆ ఛానల్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అనమాట. డైలీ 1 minute వీడియో అప్లోడ్ చేయండి, ఎక్కువ లెంత్ తీసుకోకండి. అన్నయ్య ఇంత లెంత్ వీడియో తీసుకోవాలి, అంత మంచిగా ఎడిటింగ్ చేయాలి అన్ని మనకు అవసరం లేదు. 100 వీడియోస్ అప్లోడ్ చేయండి, 1 minute కానీ 50 seconds కానీ ఎంతనా కానీ. సో 1 minute వీడియో అప్లోడ్ చేయండి. సో రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయండి. 100 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాతనే మళ్ళీ 101 వీడియో అప్లోడ్ చేసి చూడండి, 100% మీకు అయితే వ్యూస్ వస్తారు అనమాట. సో ఇలా అయితే చేయండి, 100% మీకు వ్యూస్ అయితే వస్తారనమాట. సో నేను చేసిన కాబట్టి మీకు నా అనుభవంతో మీకు చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఇలా నేనైతే చెప్పాను అనమాట. సో వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి, లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.